ఇప్పటివరకు రింగ్ అయిన ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది మ్యామ్. భగవంతుడా, నా రాహుల్ బాబుకేం కాకుండా చూడు తండ్రి. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? తేజ, ఇలా ఇంట్లో కూర్చొని ఉంటే రాహుల్ గురించి మనకెలా తెలుస్తుంది? కార్తీ, మనం వెళ్దాం. హలో మేడం, మీరు చెప్పినట్టే ఆ ఇంటికి వెళ్ళి కాపలా కాస్తుంటే మీ అబ్బాయి వచ్చి మమ్మల్ని కొట్టి పంపించేశాడు మేడం. వాట్? రాహుల్ అక్కడికి వచ్చాడా? అవును మేడం. సరే, నేను వస్తున్నాను. రాహుల్ గురించి తెలిసిందా వాగ్దేవి? అవునక్క, తెలిసింది. ఆంటీ, రాహుల్ సేఫ్ గానే ఉన్నాడు కదా? యా ప్రీతి, నథింగ్ టు వరీ. నేనెళ్ళి తీసుకొస్తాను. తేజ, కార్తీక్. ఓకే మ్యామ్. అందుకే ఆవేశపడే ముందు, అనుమానపడే ముందు ఆలోచించు. మీ మాటలు, మీ పనులు నాలో ఆలోచించే గుణాన్ని చంపి ఆవేశాన్ని పెంచాయి. ఆంటీ, నేను కూడా వస్తాను. వద్దు ప్రీతి, నువ్విక్కడే ఉండు. కంతేజ. చక్రి ఎవరితోనూ గొడవ పెట్టుకునే మనిషే కాదు కదా. వీళ్ళెవరై ఉంటారు? అదే తెలియడం లేదన్నయ్యా. నువ్వు ఒంటరిగా ఉంటావని తెలుసు కూడా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటమ్మా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. బైక్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చిందనుకుంటా అన్నయ్య. వచ్చేస్తాడు. సరే అన్నయ్య, ఇక నువ్వు వెళ్ళు. ఫంక్షన్ మధ్యలో వచ్చావంటే అందరూ ఎంత టెన్షన్ పడుతుంటారో. నేనేదో చెప్తానులే నవ్య, ప్రాబ్లం లేదు. చక్రి వచ్చిన తర్వాతే వెళ్తాను. తేజ అన్నయ్యకి ఫోన్ అయినా చేయాల్సింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. అయితే వెంటనే వెళ్ళిపో అన్నయ్య. నువ్విక్కడికి వచ్చావని మేడంకి తెలిస్తే. రాహుల్, ఇక్కడేం చేస్తున్నావు రాహుల్? అంటే మేడం, ఎవరో కొంతమంది ఈ ఇంటి దగ్గర డౌట్ఫుల్గా తిరుగుతున్నారని నవ్య భయపడి ఫోన్ చేసింది, అందుకే వచ్చాను. కాదు రాహుల్, అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అన్నా చేసి చెప్పొచ్చు కదా. కొంచెం టెన్షన్లో ఉండడం వల్ల. ఎందుకు టెన్షన్? చెల్లి మీద ప్రేమ అమ్మ మాట మర్చిపోయేలా చేసిందా? ఈవిడిగారితో మాట్లాడొద్దని, మర్చిపోవాలని అందరితో చెప్పాను, గుర్తులేదా? కానీ సడన్ గా ఫోన్ చేసి ఇంట్లో అలోన్ గా ఉందని చెప్తే. అవును మేడం, ఇంట్లో చక్రి కూడా లేడు. చాలా భయం వేసింది. అందుకే ఆ అన్నయ్యకి కాల్ చేశాను. రాహుల్, నేనడిగింది నిన్ను. నువ్వు మాత్రమే సమాధానం చెప్పాలి. నీ కోసం అక్కడందరం వెయిట్ చేస్తుంటే ఫంక్షన్ మధ్యలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా వచ్చేస్తావు? మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? సారీ మేడం. సరే, పద. తేజ, యామా, మీ చెల్లి ఒంటరిగా ఈ ఇంట్లో ఎందుకు?
రాహుల్ ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? ఇప్పటి వరకు ఎక్కడున్నావు రాహుల్? అమ్మా నవ్య, ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? లోపలికి రామ్మా. రామ్మా. వనజ, రాహుల్, ప్రీతి, this is for you. Preeti, this is for you. My first wedding gift to both of you. థ్యాంక్ యూ ఆంటీ. Open it. వావ్, చాలా బాగుంది ఆంటీ. How was yours, Rahul? మీ సెలక్షన్ కదా మేడం, ఇట్స్ రియలీ నైస్. నాకెందుకో ఈ కామెంట్ ప్రీతికి కూడా అప్లై అవుతుందనిపిస్తుంది. యా, నిజమే. ఇక్కడున్న కొంతమంది నా సెలక్షన్ ని కమెంట్ చేశారు, ఇంకొంతమంది నా డిసిషన్ ని ఛాలెంజ్ చేశారు. ఈ క్షణం మీ అందరికీ పేరు పేరున ఒక విషయం ఖరాఖండిగా చెప్తున్నాను. నేను రాయించిన లగ్న పత్రిక ప్రకారం నేను నిశ్చయించిన ముహూర్తానికే రేపు రాహుల్కి ప్రీతికి పెళ్లి ఇక్కడే, ఈ ఇంట్లోనే, అందరి కళ్ల ముందు జరుగుతుంది. ఏ ఆటంకం వచ్చినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా రాహుల్ ప్రీతిల పెళ్లి మాత్రం ఆగదు. వాణి, ఆ అరేంజ్మెంట్స్ చూడు. సరేనమ్మా. తేజ, మీరు కూడా రండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం. డాడీ, రిషి, కమ్. మీ అమ్మ ప్రవర్తన నాకెందుకో అనుమానంగా ఉంది రాహుల్. నవ్య పేరు తలుచుకోగానే చిరాకు పడే మనిషి ఇప్పుడు నేరుగా ఇంటికెందుకు తీసుకొచ్చింది? పాప ఇంట్లో ఒక్కతే ఉందని చెప్పి రమ్మని చెప్పారు. కూతురు గురించి అంతగా ఆలోచించే మనిషి ఇన్ని రోజులు దూరంగా ఎందుకు ఉంచింది? దాని వెనకాల ఏదో ఆలోచన పన్నాగం ఉందని నాకు అనిపిస్తోంది రాహుల్. నిజం చక్రి, మా మేడం ఇంటికి వచ్చి రమ్మన్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. అమ్మా నవ్య. డాడ్, జన్మలో మళ్ళీ ఇంటికొస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్. ఎప్పటికీ మీకు దూరంగా ఉండాలి, చూడాలనిపిస్తే దొంగచాటుగా కలవాలి, భయపడుతూ మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. నువ్వే కాదమ్మా, మీ అమ్మ గురించి తెలిసిన వాళ్ళెవరు ఇది ఊహించని పరిణామం. నవ్య, ఇక్కడికి తీసుకొచ్చే ముందు, వచ్చిన తరువాత మీ మేడం నీతో ఏదైనా మాట్లాడిందా? లేదు డాడ్, డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానని చెప్తే ఒంటరిగా ఎందుకిక్కడ కారెక్కమన్నారు, అంతే డాడ్.
అంతేనా? ఇంకేం చెప్పలేదా? రాహుల్తో గాని తేజతో గాని ఏం మాట్లాడలేదా? నా గురించి అయితే ఏం మాట్లాడలేదు డాడ్. ఏ డాడ్, ఏమైంది? లేదమ్మా, నాకెందుకో మీ అమ్మ ప్రవర్తనలో వచ్చిన మార్పు చాలా అనుమానంగా ఉందమ్మా. ఎవరు తప్పు చేసినా క్షమించిన మీ అమ్మ నిన్ను స్వయంగా ఇంటికి తీసుకురావడం వెనుక ఏదో ఆంతర్యం ఉందనిపిస్తుందమ్మా. ఆంతర్యం కాదు, అంతా ఆయన అనుమానం. ఈ వాగ్దేవి ఎవ్వరు తప్పు చేసినా క్షమించదు, నిజమే. కానీ మంచి చెడు ఆలోచించి ఒక్క అవకాశాన్నిస్తుంది. ఇప్పుడు నీ విషయంలో కూడా జరిగింది అదే. మరి ఈ ఆలోచన గుడిలో వాయనం తీసుకున్నప్పుడు, లక్కీ పుట్టినరోజుకు నువ్వు వచ్చినప్పుడు, ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదు? వచ్చింది, కానీ మీ వెనక ఆ అమ్మాయి ఉందని తెలిసి ఆ ఆలోచన అక్కడే చచ్చిపోయింది. నన్ను నా మాటని లెక్క చేయలేదన్న కోపం కన్నా ఒంటరిగా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావన్న జాలి, ఈ ఇంట్లో జరిగే ఆఖరి పెళ్లికి ఈ ఇంటి ఆడపిల్లగా నువ్వుండాలన్న ఆలోచనతోనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. తొమ్మిది నెలలు మోసి పెంచాను, తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దాను. నీ పెళ్లి విషయంలో నేననుకున్న వాడితో కాకుండా వేరే వాడితో 7 అడుగులు నడిచావు. ఆ అడుగులు సరిదిద్దలేక గతాన్ని మర్చిపోవాలని క్షమించాను. అంతే తప్ప దీని వెనక మీ డాడీ అనుకుంటున్నట్టు ఏ కుట్ర లేదు. నా మాట నమ్మితే ఇక్కడుండు, మీ నాన్న మాటే నిజమనుకుంటే ఎక్కడున్నా నీ ఇష్టం. లేదు మేడం, నమ్ముతాను, ఇక్కడే ఉంటాను. నా గురించి నీ దగ్గర మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన అనుకుంటున్నట్టు మాట్లాడితే మాత్రం మంచిది కాదని చెప్పు నవ్య. చుట్టూ ఉండే వాళ్ళ ప్రవర్తన బట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం తండ్రిగా నా బాధ్యత. ఆ ఉద్దేశంతోనే మాట్లాడనే తప్ప సొంత బంధాలని శత్రువుల్ని చేసే అంత మూర్ఖుణ్ణి కాదని. నవ్య, యా మేడం. నా క్షమాగుణాన్ని, నీకిచ్చిన అవకాశాన్ని తక్కువ చేసి మళ్ళీ తప్పు చెయ్యొద్దు. నువ్వీ ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు నా కూతురువి, నాకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి. కాదు కూడదని ఆ అమ్మాయితోకి కాంటాక్ట్లోకి వెళ్ళినా, నీ వల్ల రేపు జరగబోయే పెళ్లిలో ఏ డిస్టర్బెన్స్ కలిగినా శిక్షించడానికి, క్షమించడానికి నేను ప్రాణాలతో ఉండను. గుర్తుపెట్టుకో. ఈవిడ మా ఆంటీయేనా? ది గ్రేట్ విక్రమ్ నేని వాగ్దేవియేనా? గుమ్మంలో అడుగు పెడితే గన్తో షూట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి స్వయంగా ఇంటికి తీసుకురావడం, చేసిన తప్పుని ఇంత ఈజీగా ఎక్స్క్యూజ్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ సరస్సు విషయంలో కూడా ఇలానే మారిపోతే, ఇంత ఈజీగా ఎక్స్క్యూజ్ చేస్తే, నో, అలా జరగకూడదు. వెంటనే ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఆంటీ, యా ప్రీతి, ఇంకా పడుకోలేదా? నా మైండ్ అంతా కన్ఫ్యూజ్డ్ గా, పిచ్చి పిచ్చిగా ఉందా ఆంటీ? క్లారిటీ వస్తే గానీ నాకు నిద్ర రాదు.
అందుకే మీ దగ్గర క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏమైంది ప్రీతి? దేని గురించి మాట్లాడుతున్నావు? అంటే ఇది మీ పర్సనల్. ఇష్టం లేకపోతే మీరు ఆన్సర్ చేయొద్దా ఆంటీ? నో ప్రాబ్లం. ఇంకా కొన్ని గంటల్లో ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు. ఇంకా హెసిటేషన్ ఎందుకు? ఏదైనా పర్వాలేదు, అడుగు ప్రీతి. మీ దృష్టిలో చాలా పెద్ద తప్పు చేసిన నవ్యని అంత సింపుల్ గా ఎలా ఎక్స్క్యూజ్ చేశారా ఆంటీ? అంటే మీరు చేసింది నచ్చకో తప్పనో ఈ క్వశ్చన్ అడగట్లేదు ఆంటీ. ఇలా చేయడం మీ క్యారెక్టర్ కాదు కదా అని డౌట్తో అడుగుతున్నాను. నవ్య విషయంలో మీరు ఎంత సీరియస్గా ఉన్నారో పెళ్లి చేసుకుని వచ్చిన రోజు నుంచి ప్రతి విషయంలో నేను చూస్తున్నాను. అలాంటిది ఏదో అత్తారింటి నుంచి తీసుకొచ్చినట్టు నవ్యని తీసుకొచ్చేశారు. ఎలా ఆంటీ? మీరు ఇలా ఎందుకు చేంజ్ అయ్యారు? మీ పెళ్లి కోసం. వాట్? మా పెళ్లి కోసమా? యా ప్రీతి, రాహుల్తో నీ పెళ్లి చెయ్యాలని నేననుకుంటే ఆ అమ్మాయితో చేస్తానని పెద్ద ఆయన ఛాలెంజ్ చేశాడు. ఆయన అనుకున్నట్టు ఈ పెళ్లి జరగాలంటే ఆ అమ్మాయి ఇక్కడికి రావాలి. పెళ్ళైన తర్వాత నుంచి తనకి హెల్ప్ చేస్తున్నది, క్లోజ్గా ఉంటున్నది నవ్య మాత్రమే. నవ్యని ఈ ఇంటికి తీసుకొచ్చేస్తే ఆ అమ్మాయికి ఎక్కడికి వెళ్లాలో తెలీదు. పెద్దాయన కూడా ఇక్కడే లాక్ అయి ఉంటారు కాబట్టి దానికి ఏ దారి లేక, ఎవ్వరూ హెల్ప్ చెయ్యక, దిక్కు తోచక నా చేతికి చిక్కుతుంది. అంటే రాహుల్తో నా పెళ్లి, సరస్సు మీద మీ కోపం ఒకేసారి క్లియర్ అవుతాయన్నమాట. యా ప్రీతి, దట్స్ కరెక్ట్. ఎక్సలెంట్ ఆంటీ, ఎక్సలెంట్. మీ చేంజ్ వెనుక ఇంత గ్రేట్ కాన్సెప్ట్ ఉందని తెలియక ఏదేదో అనుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆంటీ. ఇట్స్ ఓకే ప్రీతి, ఇప్పుడంతా క్లియర్ కదా? క్రిస్టల్ క్లియర్ ఆంటీ. మీ ఫ్యామిలీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా, మీడియా ముందు మా కుటుంబం పరువు నిలబడాలన్నా, ఓటమి ఈ వాగ్దేవి హిస్టరీలోనే లేదని ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలన్నా మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరాలి. ఆ పెళ్లికి ఏ అడ్డంకులు, ఆటంకాలు ఉండకూడదని ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను. అందులో భాగమే నవ్యని ఇక్కడికి తీసుకురావడం, మారినట్టు ఎక్స్క్యూజ్ చెయ్యడం. నథింగ్ ఎల్స్. గాట్ ఇట్ ఆంటీ. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా నిద్రపో. రేపు పెళ్లిలో ఫ్రెష్గా ప్రిన్సెస్ లా ఉండాలి. ఓకే? ఓకే ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్. రాహుల్, ఎరా ఇంకా నిద్రపోలేదా? తెల్లారితే పెళ్ళన్నయ్య, నిద్ర ఎలా వస్తుంది? టైం మెషిన్ అనేది నిజంగా ఉండుంటే రేపు అనేది రాకుండా ఆపేయాలనుంది. గతంలో జరిగిన ప్రతి మిస్టేక్ని కరెక్ట్ చేయాలనుంది. లేదంటే ఇంకొన్ని గంటల్లో నా జీవితం మారిపోతుంది. సరస్సు నాకు పర్మనెంట్గా దూరం అవుతుంది. ఆ ఆలోచనకే కళ్ళలో తిరిగే నీళ్లు నిద్రని దూరం చేస్తున్నాయి. సారీ చెప్పడం తప్ప నేను ఏ హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ రాహుల్. యా అన్నయ్య, ఐ కెన్ అండర్స్టాండ్.